నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ రిపోర్ట్. ఇటీవల కాలంలో చిలుకూరు దేవాలయం అర్చకులు రంగరాజన్ మీద దాడి గుర్తుంది కదా. దీన్ని అన్ని వర్గాలు ఖండించాయి. ఇక ఈ ఘటనను రిపోర్ట్ చేస్తూ ప్రజాశక్తి పత్రిక విషం చిమ్మింది. దీనిని సంఘకు అంటగడుతూ ప్రచారం చేసేందుకు ప్రయత్నించింది. ప్రజాశక్తి పేరుతో చేస్తున్న ఈ దుర్మార్గపు ప్రయత్నాలను సమాజంలోని ప్రముఖ వ్యక్తులు ఖండిస్తున్నారు. ఈ మేరకు ఒక బహిరంగ లేఖను కూడా విడుదల చేశారు. ప్రజాశక్తి దినపత్రిక యాజమాన్యమా, మీ అసత్యాల జర్నలిస్టును మార్చుకోరా అన్న పేరుతో ఈ లేఖ విడుదల చేశారు. ఇక ఈ లేఖలో ఏమని రాశారో ఇప్పుడు మనం చూద్దాం. చిలుకూరు శ్రీ వెంకటేశ్వర దేవాలయం అర్చకులు రంగరాజన్ ఇంట్లోకి వెళ్లి వారిపై పిడిగుద్దులతో వీరరాఘవరెడ్డి బృందం దాడి చేసింది. ఈ ఘటనను తెలంగాణ ఆర్ఎస్ఎస్ ప్రచార విభాగం ఖండిస్తూ ఒక ప్రకటన చేసింది. ఈ దుర్ఘటన ప్రచార సాధనాల్లో ప్రచారం జరిగింది. నిజానికి రంగరాజన్ 4 సంవత్సరాల కిందట హైదరాబాద్ పాత బస్తీలో, గుంటూరులో, నెల్లూరులో మునివాహన సేవ చేశారు. అంటే దళితుడిని భుజంపై ఎక్కించుకొని దేవాలయ ప్రవేశం చేయడం అన్నమాట. అంటరానితనం నిర్మూలన వారి లక్ష్యం. ఈ 3 చోట్ల ఆర్ఎస్ఎస్ సామాజిక విభాగమైన సామాజిక సమరసత వేదిక కార్యకర్తలు పూర్తిగా పాలు పంచుకున్నారు. తరువాత సామాజిక సమరసత వేదికకు సంబంధించిన అనేక కార్యక్రమాల్లో రంగరాజన్ పాల్గొన్నారు. దీనిని బట్టి ఏమర్థమవుతోందో మనం గమనించాలి. ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన కార్యక్రమాల్లో అర్చకులు రంగరాజన్ పాలు పంచుకుంటున్నారు. ఆయన మీద దాడి చేసిన వీరరాఘవరెడ్డి ఎక్కడా సంఘకు సంబంధించిన కార్యక్రమాల వైపు రానే రాలేదు. దాడి చేసిన వీరరాఘవరెడ్డి ఆర్ఎస్ఎస్ పరివార సంస్థల వ్యక్తి కాదు. ఇక్కడ కొన్ని ప్రశ్నలు, కొన్ని పాయింట్స్ కూడా వినిపిస్తున్నాయి. డాక్టర్ రంగరాజన్ గారు తమపై ఆర్ఎస్ఎస్ పరివార సంస్థల వారు దాడి చేశారని ఎక్కడైనా ఎవరితోనైనా అన్నారా? ఆర్ఎస్ఎస్ పరివార సంస్థల వారే దాడి చేశారు అని, రంగరాజన్ పట్ల వ్యతిరేకతతో దాడి చేశారని ప్రజాశక్తి 2 అసత్య కథనాలను వ్రాసింది. ఈ కథనాలకు సాక్ష్యమేముంది? ఇక హైదరాబాద్ పాత బస్తీలో మునివాహన సేవను రంగరాజన్ చేస్తే బౌద్ధ గురువులు దలైలామా మెచ్చుకుంటూ ఒక ప్రకటన చేశారు. మీరు మీ ప్రజాశక్తి పత్రికలో పొగుడుతూ వార్త రాశారా? ప్రజాశక్తికి సమాజంలోని ప్రముఖులు కొన్ని సూచనలు చేశారు. ఈ కథనాలను ఉపసంహరించుకుంటూ వెంటనే ప్రకటన చేయాలి అని సూచించారు. ఏకపక్ష అసత్య, ప్రజా వ్యతిరేక విధానాల పట్ల పరపతిని కోల్పోయారని అభిప్రాయపడ్డారు. ఇలాగే పద్ధతులు కొనసాగిస్తే ఇంకా ప్రజా మద్దతును కోల్పోతారని చెప్పడం కూడా జరిగింది. చివర్లో మరో ముఖ్యమైన సలహా కూడా ఇచ్చారు. తప్పులు చేయడం మామూలని, సవరించుకోవడం విఘ్నత అని సూచించారు. ఈ బహిరంగ లేఖలో పాలు పంచుకున్న ప్రముఖులు ఎవరంటే శ్యామ్ ప్రసాద్, జాతీయ కన్వీనర్, సామాజిక సమరసత హైదరాబాద్; దుగ్గరాజు శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు, విజయవాడ; రామకృష్ణ, ఎడిటర్, అగ్ని; ఏ జయప్రకాష్, సీనియర్ పాత్రికేయులు, నెల్లూరు; సన్నిధానం శాస్త్రి, సీనియర్ పాత్రికేయులు, రాజమండ్రి; రాఖా సుధాకర్, సీనియర్ పాత్రికేయులు, హైదరాబాద్. ప్రస్తుతం ఈ లేఖ మీద 2 తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ప్రజాశక్తి అనుసరించిన చీప్ విధానాలను, దీని మీద సమాజంలోని ప్రముఖులు హుందాగా రాసిన బహిరంగ లేఖను అంతా గమనిస్తున్నారు. చూసారుగా, ఇది ఇవాల్టి స్పెషల్ రిపోర్ట్. మరిన్ని ఇలాంటి విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన రిధం తెలుగు ఛానల్.